హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ గుంటూరు వారు నిర్వహించు పరలోక స్వరము అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ సువార్త టీవీ తరఫున నా హృదయపూర్వక వందనాలు. దైవజనులు రెవరెండ్ కేజే పాల్ గారు అందిస్తున్న దైవ వర్తమానాలను విని మీరు ఆశీర్వదించబడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు కేజే పాల్ గారు అందించే వర్తమానాన్ని మనందరం కూడా శ్రద్ధతో విందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న మనందరము నిజంగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మరియు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మన ఇండ్లలో ఆనందం, సంతోషం నిండారుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక పర్యాయము మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక మంచి పాటను తిలకించుదామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వాక్యాలను ధ్యానం చేద్దామా? నేను ఈ వాక్యాన్ని చదివేటప్పుడు దయచేసి మీరు కూడా బైబిల్ని చేతపట్టుకొని నాతో కలిసి వాక్యాన్ని వింటూ దేవుని యొక్క దీవెనను పొందాలని ఆశపడుతున్నాను. గమనించండి, ఈ వాక్యాన్ని వింటున్నంతసేపు
మీ యొక్క కాన్సన్ట్రేషన్ను జాగ్రత్తగా వాక్యంపైనే ఉంచాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మీ బిజీ పనులన్నీ పక్కన పెట్టి ఫోన్స్ను సైలెంట్ లేదా స్విచ్ ఆఫ్ చేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యమే మనల్ని విజయపథంలో నడిపిస్తుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. గమనించండి, ఈ అమూల్యమైన సమయాన్ని ఎవరు వృధా చేసుకోవద్దని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళదాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా నాకు ఒక వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏమిటి ఆ వాక్యము అని అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరితో ఈ మాటలు అంటున్నాయి? దేవుని వాక్యం ఎవరిని ఉద్దేశించి చెప్తుంది ఈ మాటలంటే బైబిల్ని చదువుతున్నటువంటి మనతోనే, దేవుని భక్తిలో కొనసాగుతున్న మనతోనే ఈ మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏమిటట? మీరు అంటే మనం, వాక్యాన్ని చదువుతున్న మనం, వాక్యాన్ని వింటున్న మనం ఎట్టి కాలంలో ఉన్నామో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఎవరి మధ్యలో ఉన్నామో తెలుసా? దేవుని వాక్యం ఏమంటుందంటే మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఎంత చక్కగా ఉందండి ఈ మాట. అంటే అర్థం ఏంటి? కుటిలమైన వక్ర జనాంగముల మధ్యలో ఉన్నామట మనం. అంటే మనము ఉంటున్న ప్రస్తుత కాలంలో లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారో తెలుసా? కుటిలత్వం, వక్రజనం. అంటే మేమే జ్ఞానులు, అంతా మాకు తెలుసు, మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుని వాక్యం ఏముంటుందంటే మనము ఉంటున్న జనాంగము మూర్ఖమైన వక్రజనమట. అంటే పాస్టర్ గారేంటి ఇలాంటి వాక్యం చెబుతున్నారు అని మీలో చాలామంది సనుక్కోవచ్చేమో. అందుకే అక్కడ రాయబడి ఉంది, సనుగులు సంశయాలు కూడా మానాలట. వాక్యం ఏం చెబితే దానికి నువ్వు లోపడాలి. ఈ వాక్యం ఏంది నాకు ఇట్ట చెప్పింది, ఈ వాక్యం పాస్టర్లంతా ఇట్టాగే చెబుతారులే అని సనుక్కోకూడదు. మనము ప్రస్తుతం ఎటువంటి కాలంలో ఉన్నామంటే పండగ సీజన్లో ఉన్నాం, పండగ బ్రహ్మాండంగా చేస్తున్నాం, పండగ మంచిదే. కానీ ప్రస్తుతం మనం ఉంటున్న స్థితి గతి ఏమిటి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అందుకే నేను క్రిస్మస్ గురించి, నూతన సంవత్సరాన్ని గురించి ఆలోచించినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నాకు చూపించాడు. ఏమిటట? మనమట ప్రస్తుతం మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నామట. అంటే అర్థమేంటి? వాక్యానికి లోబడరు, వాక్యాన్ని చదవరు, పచ్చుమంది ఒక గంట సేపు ప్రార్థన చేయరు, ఎప్పుడు చూసినా బిజీ బిజీ బిజీ. ఈనాటి కాలంలో ఇలాంటి జనాంగం నాకు ఎక్కడ చూసినా కనపడుతున్నారు. అమ్మ బాబు, బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది అని అడుగుతున్నప్పుడు మాకెక్కడదండి టైము? మేమెంత చాలా బిజీగా ఉండేవాళ్ళం. ఆ మధ్య ఒక ఫ్యామిలీ నాకు కనపడ్డారు. ఏమిటో తెలుసా ఫ్యామిలీ? ఆ ఇంట్లో సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ పండగ కూడా చర్చికి వెళ్ళనటువంటి ఫ్యామిలీ అది. అంటే సంవత్సరానికి క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుందండి? డిసెంబర్ 25న. ఆ డిసెంబర్ 25న చర్చిల్లో ఆరాధన ఎంతసేపు ఉంటుంది? 24 గంటల ఆరాధన ఉండదు. ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 2 గంటలు, కొన్ని చర్చిల్లో 1.5 గంట. ఆ కాసేపు కూడా
దేవుని సన్నిధానంలో, దేవుని సంఘంలో, దేవుని చర్చిలో గడపడానికి టైం లేదట. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి జనాంగాలు నాకు కనబడుతున్నారు. ఏమిటంటే దేవుని భయమన్నా, దేవుని భక్తి అన్నా, దేవుని సన్నిధిలో కాసేపు నిండారుగా మనశ్శాంతిగా దేవుని సన్నిధి గడుపుదామన్న ధ్యాస లేకుండా ఎప్పుడు బిజీ బిజీ అనే బ్యాచ్ నాకు కనబడుతున్నారు. అరే బాబు, సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ పండుగ రోజైన చర్చికి వెళ్ళి చక్కగా దేవుని సన్నిధిలో మనసారా స్తుతించుదామన్న ఇంకిత జ్ఞానం కూడా లేని ప్రజలు, వీళ్ళే మూర్ఖమైన వక్రజనము అని దేవుని వాక్యము అంటుంది. ఈ సందర్భంలో ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ పండుగ రోజున ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉంటావు? అంటే పండగకు ఒక్కసారి వెళ్ళే బ్యాచ్లో నీవు ఉన్నావా? లేక రెగ్యులర్గా దేవుని సన్నిధానానికి వెళ్ళి రెగ్యులర్గా ఇంట్లో ప్రార్థన చేసుకునే అనుభవంలో ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనమే చెక్ చేసుకుందాం. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటంటే సాక్షాత్తు దేవుని మాటలు ఏమంటున్నాయంటే, మనం ఉంటున్న జనాంగం ఎలాంటి వాళ్ళని దేవుని వాక్యం ఉంటుంది తెలుసా? అందరూ మంచోళ్ళు అని అనట్లే. మరి ఏమని చెబుతుంది? మూర్ఖమైన వక్ర జనాంగముల మధ్య మీరు ఉంటున్నారు, మీరు నివసిస్తున్నారు అని దేవుని వాక్యం అంటుంది. మరి అలాగైతే మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి? ఒకసారి వాక్యాన్ని గమనించుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతున్నాను. అట్టి జనము మధ్య, అట్టి జనము ఎట్టి జనం అండి? మూర్ఖమైన వక్రజనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అబ్బా, ఎంత చక్కగా ఉందండి ఈ మాట. మరొకసారి చదువుతున్నా గమనించండి. అట్టి జనాంగం మధ్య అనగా మూర్ఖమైన వక్రజనమైన ఈ లోకుల మధ్య మనమట జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నామట, స్టార్ల వలె కనపడుతున్నామట. ఏం కలిగి స్టార్లు అవుతావు తెలుసా? జీవవాక్యాన్ని చేత పట్టుకొని, అంటే జీవవాక్యాన్ని అంటే వాక్యము మనల్ని జీవింపజేస్తుంది, వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే శరీరధారి అయి 2016 సంవత్సరాల క్రితం కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే మోక్షప్రదాత. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? స్టార్ల మాట. అంటే ఈ వాక్యాన్ని వింటున్నావే, భక్తి కలిగిన జీవితం జీవిస్తున్నావే, నీవొక స్టార్వి. మన ఇండ్లలో నీవొక స్టార్వి. నేను యేసయ్యను నమ్ముకొని యేసయ్య పనిలో నిమగ్నమై ఉన్న నేను కూడా ఒక స్టార్ని. ఆ మధ్య ఒకళ్ళు నన్ను వచ్చి అడిగారు, పాస్టర్ గారు మీరు స్టార్ కట్టరేంటి, మీ చర్చికి స్టార్ లేదేంటి అని అడిగారు. మీ ఇంట్లో స్టార్ ఎందుకు కట్టలేదు అని అడిగారు. అడిగితే నేనేం చెప్పేది తెలుసా సమాధానం? నాకు స్టార్ అవసరం లేదండి, నేనే ఒక స్టార్ని అని చెప్పాను. అని ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తికి ఏమని చెప్పాను తెలుసా? వాక్యాన్ని చూపించాను. ఏ వాక్యాన్ని? ఈ వాక్యాన్నే. ఇంటి పైన స్టార్ పెట్టుకోవడం మంచిదే కాదంటలే, స్టార్ పెట్టుకోవటం మంచిదే, కానీ అసలు నిజమైన స్టార్ ఎవరో తెలుసా? మనమేనట. నిజమైన స్టార్లుగా మనల్ని దేవుడు చేస్తున్నాడు. అందుకే వాక్యం ఉంటుంది చూడండి, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఈ స్టార్లు ఎవరంటే లోకంలో ఉన్న స్టార్లు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలామంది స్టార్లు గుర్తొచ్చారు. ఎవరెవరు తెలుసా? సూపర్ స్టార్లు కనపడ్డారు. ఈ లోకానుసారంగా సూపర్ స్టార్ని నేను చూశాను, ఈ లోకానుసారమైన మెగాస్టార్లను చూశాను, ఈ లోకానుసారమైన పవర్ స్టార్లను చూశాను. ఇంకా చాలా స్టార్లు ఉన్నాయట, పేర్లు పెట్టుకున్న స్టార్లు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి నాకు ఆ సందర్భంలో ఏమని గుర్తొచ్చిందంటే, లోకానుసారంగా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి
నటనా జీవితం కలిగినటువంటి వీళ్ళే స్టార్లు అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలు స్టార్లు కాదా అని నాకు ప్రశ్న వచ్చింది. అప్పుడు దేవుని వాక్యం ఏమిందంటే దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా స్టారేనట. ఏ స్టారు? యేసు ప్రభువుని నమ్ముకున్న స్టార్. ప్రియ సహోదరి సహోదరుడా, సంతోషంగా ఆనందంగా పండగలో మనం గడుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా దేవుని వాక్యం ఏముంటుందంటే మనమే ఈ లోకంలో దేవుని ద్వారా వెలిగించబడిన నక్షత్రాలం. మనమే ఒక మంచి నక్షత్రం. మా ఏరియాలో నేనే ఒక మంచి నక్షత్రం. ఏ నక్షత్రం తెలుసా? యేసు ప్రభువు ద్వారా వెలిగించబడి అనేకులు వెలిగిస్తున్న యేసయ్య నక్షత్రం నేనే. మా ప్రాంతంలో నేనే, మా ఇంట్లో నేనే. ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న నీవే దేవుడి ద్వారా వెలిగించబడ్డ స్టారు అన్న సంగతిని గుర్తుపట్టమని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మెట్టుకి మనము స్టార్లం అన్న సంగతి తెలుసుకున్నాం. అందుకే నేనేం చెప్పాను తెలుసా? అమ్మా, స్టార్లు కడతాను, కానీ ముందు దేవుని ద్వారా నిజమైన స్టార్నైన నేను నా జీవితాన్ని సరిచేసుకొని ఆ తదుపరి స్టార్లు కట్టుకోవాలి. ఆ మధ్య నేను చూశాను, ఇంటి పైన స్టార్ ఉంటుంది, ఇంటిలో బార్ ఉంటుంది. ఇంటి పైన స్టారు, ఇంట్లో డ్యాన్స్. ఇంటి పైన స్టారు, ఇంటిలో గొడవలు. చర్చి పైన స్టారు, చర్చిలో గొడవలు. కారణం ఏంటంటే దేవుని వాక్య ప్రకారమైన జీవితం లేకుండా ఎన్ని స్టార్లు కట్టినా ఆ జీవితం వ్యర్థమే, ఆ సంఘాలు వ్యర్థమే. దేవుని వాక్యం ఈ సమయంలో హెచ్చరిక చేస్తూ ఉంది. లోకములో ఉన్న స్టార్లు ఎవరే అంటే మనమే. యేసయ్యను నమ్ముకొని యేసయ్యలో కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన ఆయన మార్గాన్ని విడిచిపెట్టకుండా ఆయన వైపే చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసుక్రీస్తు వైపే చూస్తూ కొనసాగుతున్న నీవు, నేను, మనము ఈ లోకంలో స్టార్లు అన్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న? మనము లోకంలో దేవుడు వెలిగించిన స్టార్లం. మరి దేవుని ద్వారా వెలిగించబడిన స్టార్ ఎలా ఉండాలి? చాలా సందర్భాల్లో నేను అనేక స్టార్లను చూశాను. ఏమేమి స్టార్లు తెలుసా? చిత్ర విచిత్రాలైన స్టార్లు, రకరకాల స్టార్లు, బ్రైట్నెస్, కలర్స్ డిఫరెంట్. ఆ స్టార్లను చూసినప్పుడు ఎంతో ఆనందం. నిజమేనండి, రకరకాల స్టార్లు కట్టుకోవడం మంచిదే. ఇంటి పైన, చర్చి పైన, సంఘాలపైన, ఎక్కడైనా దేవుని యొక్క కృపను బట్టి స్టార్లను కట్టుకోవడం మంచిదే. క్రైస్తవులకున్న గొప్ప లక్షణం ఏంటంటే యేసయ్యను బట్టి. అందుకేనండి నిజమైన అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి స్టార్లు ఎందుకు కడతారు తెలుసా? ఈ లోకానికి మేమే స్టార్లము, యేసయ్య వెలిగించిన స్టార్లము. క్రైస్తవ కుటుంబాలు ఒక లోకానికి గొప్ప వెలుగునిచ్చే స్టార్లని నిదర్శనంగా ప్రతి ఇంటికి స్టార్లు కడతారు. దేవుని వాక్యాన్ని బట్టి స్టార్ కట్టడం మంచిదే, కానీ నిజమైన స్టార్ నీవు, నేను, మనమన్న సంగతి. ఆ మధ్య మా తల్లిగారిని కొందరు వచ్చి అడిగారు. ఏమనంటే, అమ్మా, మన పాస్టర్ గారు చక్కగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనను కన్న తల్లిగా నీ జన్మ ఎంతో ధన్యమైందమ్మా అని అంటే ఆమె ఏమందో తెలుసా? అయ్యా, కన్న తల్లిగా నేను కన్నానే కానీ దేవుని బాటలో నడవటం, దేవుని మార్గంలో ఎదగటం అన్నీ నా బిడ్డే క్రమశిక్షణ కలిగి కొనసాగాడయ్యా అని సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్పి ఏమని చెప్పిందో తెలుసా? నన్ను ప్రతి సంవత్సరం నన్ను ఒక విషయంలో బలవంతం చేసేది. ఏ సమయంలో? క్రిస్మస్ పండుగ సమయంలో. ఏమన్నా తెలుసా? నా కుమారుడా పాస్టర్ గారు అని పేరు పెట్టి పిలిచింది. నేను కూడా అమ్మా అని పిలుస్తా. అయితే ఆమె ఏమని అడిగేదంటే, అందరూ స్టార్లు కడుతున్నారు, మరి మన ఇంటికి స్టార్ ఏది అని అడిగేది.
అప్పుడు నేనేమండేవాడినంటే మా తల్లిగారితో, అమ్మ అన్ని స్టార్లు చూస్తున్నాం, కడదాం, మనం కూడా కడదాం, కానీ నీ గర్భం నుండి ఒక స్టార్గా నేను ఈ ప్రాంతంలో వెలుగుతున్నాను, తెలియదా నీకు అని అంటే ఎంతో సంతోషించేది. మా అమ్మగారి పేరు సంతోషమ్మ. నిజంగానే సంతోషం కలుగుతుంది ఆమెకి. నేను ఈ మాట అన్నప్పుడు, మంచిదేనయ్యా నువ్వు చెప్పేది మంచిదే అంటది, స్టార్ కూడా కట్టు అంటది. కారణం ఏంటో తెలుసా? మనము దేవుని ద్వారా వెలిగించబడిన నిజమైన స్టార్లం. ఒకసారి మా అమ్మ మాట ప్రకారం స్టార్ కట్టాను. కట్టి నెల, 2 నెలలు, 3 నెలలైనా ఆ స్టార్ను ఓడదీయలేదు. ఎక్కడ కట్టానో తెలుసా? ఆ స్టార్ని కొబ్బరి చెట్టుకి కట్టాను. కడితే ఆ స్టారు 3 నెలల తర్వాత, అప్పటికే 3 నెలలైన సంగతి మా అమ్మగారు గ్రహించి ఏమంటుందో తెలుసా? అయ్యా నీవు కట్టిన స్టారు ఎప్పుడు తీస్తావు అని అడుగుతుంది. అంటే కట్టమన్నది ఆమె, తీసేయమన్నది కూడా. నేను అన్నాను ఉండని, సంవత్సరం అంతా వెలిగిద్దామన్నా. కానీ ఒకానొక రోజున ఏమైందో తెలుసా? ఆ స్టార్ కాలిపోయింది. నవ్వొస్తుంది కదా మీకు? అవునండి. విచిత్రం ఏంటంటే, నేను ఎందుకో కావాలని వచ్చా. మా ఏరియాలో ప్రతి వాళ్ళు ఏమంటారు సార్, అందరికీ పండగ అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఇంకా ఈ పాస్టర్ గారు ఇంటికి పండగ అయిపోలేదా? ఇంకా వెలిగిస్తున్నాడేంటి ఈ స్టార్ని? ప్రియ సహోదరి సహోదరుడా, మేము ఆ ఇంటికి కట్టిన స్టారు 3 నెలల తర్వాత అది ఒకానొక రోజున కాలిపోయింది, బూడిదైపోయింది. ఆ సమయంలో మా అమ్మగారితో నేను అన్నాను, అమ్మా నీవు కట్టమన్న స్టార్ ఏమైందో తెలుసా? తెలుసు నాయనా అంటుంది. ఏమైంది? బూడిదైపోయింది అంది. కానీ నీ కన్న గర్భం నుంచి దేవుడు వెలిగించిన ఇదిగో జాన్ పాల్ అనే పాస్టర్ అనే స్టార్ ఇంకా వెలుగుతూనే ఉంది. ఈ స్టారు ఎంతకాలం వెలుగుద్దో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట ఒకసారి గమనించామా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తున్నాను. మనము దేవుడు వెలిగించిన నక్షత్రాలు అనడానికి 2వ సాక్ష్యాన్ని బైబిల్లో నుండి మీకు చూపిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు వెలిగించిన నిజమైన స్టార్లు ఎవరట? బుద్ధిమంతులు. హూ ఆర్ వైజ్? బుద్ధిమంతులు ఎవరండి? దేవుడు లేడు, దెయ్యం లేదు, అంతా మేమే అనేవాళ్ళు కాదు బుద్ధిమంతులు. దేవుడు లేడని చెప్పేవాడు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం చెబుతుంది. మరి బుద్ధిమంతులు ఎవరు? దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన నిజరక్షకుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన ద్వారానే మనము నడిపించబడుతున్నాం, సకల లోకాలు నడిపించబడుతున్నాయని నమ్మి ఆ మాట ప్రకారంగా విశ్వసించి జీవితకాల పర్యంతము యేసయ్య మార్గంలో నడిచేవాళ్లే బుద్ధిమంతులు. మరి బుద్ధిమంతులు ఎలా ఉంటారట? చదవండి. ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారట. ఎంతకాలం ప్రకాశిస్తారట? ఆ వాక్య భాగంలో గమనిస్తే వారు నక్షత్రము వలె నిరంతరం ప్రకాశిస్తారు. ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పాను కదా, దేవుని వాక్యం ప్రకారం నేను ఒక స్టార్నని, దేవుడు వెలిగించిన స్టార్ నేనని చెబుతున్నాను కదా. ఇప్పుడు దేవుడు వెలిగించిన పాస్టర్ గారనే స్టారు ఎంతకాలం వెలుగుతో తెలుసా? నిరంతరం వెలిగిస్తాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంటికి కట్టిన స్టారు 1 నెల ఉంటుందేమో, 2 నెలలు ఉంటుందేమో, 3 నెలలు ఉంటుందేమో, ఆ తర్వాత అది బూజు పట్టుద్ది, ఆ తర్వాత అది దుమ్ము పట్టుద్ది, ఆ తర్వాత అది కాలిపోతుంది. నిజమైన స్టార్ ఏమిటో తెలుసా? మీ ఇంట్లో నీవే ఒక స్టార్వి, మన ప్రాంతంలో మనమే ఒక స్టార్లము. కనుక ఈ వాక్యాన్ని గమనించి దయచేసి మరొకసారి మీకు
ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. రెగ్యులర్గా మనం ఈ టీవీ కార్యక్రమాలు చూద్దాం. దీని కంటిన్యూ భాగాన్ని వచ్చే టీవీ ప్రోగ్రాంలో మరలా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కనుక దయచేసి మీరు ఈ టీవీ వర్తమానాలను మిస్ కావద్దని మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమైన నక్షత్రాలు ఎవరో నీ వాక్యము ద్వారా మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. అయ్యా, నీవు వెలిగించిన నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తుందన్న సత్యాన్ని ఈ సమయంలో మీరు మాకు బోధించినందుకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నక్షత్రములుగా నాయన మీరు చేసినందుకై స్తోత్రాలు. కొన్ని నక్షత్రాలు బ్రైట్గా వెలుగుతున్నాయి, మరికొన్ని నక్షత్రాలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, మరికొన్ని నక్షత్రాలు వెలుగును కోల్పోతున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువా, ఎవరైతే దీనదశలో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, రకరకాల ఇరుకు ఇబ్బందులు ఉన్నారో, వారందరి సమస్యల్లో నుంచి విడుదల కలగజేసి నెమ్మదిని ప్రసాదించి నిజమైన నక్షత్రముగా వారిని మార్చి ఆ నక్షత్రములు నిరంతరం ప్రకాశించేటట్లు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు. పిన్ 522001. ప్రార్థనా అవసరాల కొరకు 8341612151 మరియు 9502908507. అవర్ అడ్రస్ హౌస్హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు 522001. Our prayer request 8341612151 and 9502908507.